హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బాలే బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక చిన్న ముగ్గుతో స్టార్ట్ చేసిన. అది 5 చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు అనమాట. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, బేసిక్ వాళ్ళు, వాళ్ళకి ఈజీగా వస్తుంది అనమాట. ఇది వేయడానికి ఈజీగా ఉంటే చూడడానికి అయితే బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు అయితే ఇదే వేస్తుంటాను అనమాట. ఈ ముగ్గు అంటే నాకు ఇష్టం అసలు. ఇంకా వాకిట్లో వేసిన దానికన్నా మనం ఎప్పుడు తిరుగుతుంటాం కదా, బాల్కనీలోకి ఇంట్లోకి అట్లా తిరుగుతుంటాం కాబట్టి మనం డోర్ కాడికి వెళ్ళగానే ఇట్లా ముగ్గు కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకని ముగ్గు వేస్తాను అనమాట కంపల్సరీ. పెద్ద ముగ్గు లేకుండా చిన్నవి అయితే ఇట్లా వేస్తుంటా. సైడ్ బార్డర్స్ ఇట్లా సింపుల్గా వేసేసిన. ముగ్గు ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే చింతపండుతోని పులిహోర లాగా చేస్తున్నాను అనమాట. పులిహోర పులుసు కాదులేండి, 5 మినిట్స్లో అయిపోయేలాగా వేసేస్తున్నా ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే. దానికోసం అయితే ఒక గిన్నెలో ఆయిల్ తీసేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎట్లుంటుంది అంటే సేమ్ టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా మనకి టెంపుల్స్లలో, అట్లనే ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసిన కదా, పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. కరివేపాకు వేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, మస్తు అనిపిస్తుంది. నాకు కరివేపాకు అంటే మస్తు ఇష్టము. ఇంకా మటన్లో, చికెన్లో, ఎగ్గులో తప్ప ప్రతి కర్రీలో వేసేస్తూ ఉంటే మాత్రం అంత ఇష్టం అనమాట నాకు. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మెయిన్ వేయాల్సింది ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి అనమాట. జీలకర్ర మెంతులు కొంచెం దూరగా వేయించి పొడి అయితే చేసుకోవాలి. ఆ పొడి వేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన నేనైతే. ఇంకా దీంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువనే పట్టుద్ది సాల్ట్, ఎందుకంటే చింతపండు గుజ్జు చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువనే పట్టుద్ది అనమాట. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ముందుగా నానబెట్టిన కదా చింతపండు, గుజ్జు అయితే వేస్తున్నాను అనమాట. ఎక్కువ వాటర్గా వేసుకోవద్దు, ఇట్లా గుజ్జులాగా మాత్రం కొంచెమే వేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేలే వరకు. ఇంకా చింతపండు పులిహోర అంటే చింతపండు పులుసు పెడితే ఎక్కువ టైం పడుతుంది కదా, ఇట్లయితే ఒక 5 మినిట్స్లో వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. అందుకే ఇట్లయితే వేసేసిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి, మీకు మస్తు నచ్చుతుంది. ఇప్పుడు ముందు వండి చల్లార్చిపెట్టిన అన్నం అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా అన్నంకి అంతా మంచిగా పట్టించేస్తే ఇంకా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది పిల్లల బాక్స్లోకి అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అయితే మ్యాక్రోని పాస్తా అయితే వేసిన అనమాట. మ్యాక్రోని పాస్తా నేను ఎట్లా చేస్తున్నా కూడా మీకు చూపిస్తా. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, నేను ఎట్లా చేస్తున్నా కూడా మీకు చూపిస్తాను అనమాట. అంతే, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా వచ్చి స్టార్ట్ చేసిన అనమాట పని అయితే. ఇంక ఈరోజు గిన్నెలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట అసలు, ఎందుకంటే నైట్గా అడిగి పడుకోలేదు, అందుకే ఫుల్ గిన్నెలు అయిపోయినాయి. నైట్ ఈరోజు మార్నింగ్ చాలా గిన్నెలు అయిపోయినాయి అనమాట. అవన్నీ కడగాలి. ఇంకా అట్లా సింకులో గిన్నెలు అట్లా ఉంటేనైతే అబ్బాయి ఎంత పని ఉన్నట్టు అనిపిస్తుంది అసలు, చిరాకు వస్తుంది కదా. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ సింకులో వేసేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తాను అనమాట. ఈ కిచెన్ రూమ్ ఒకటి క్లీన్ అయిందంటే సగం పని అయిపోతుంది. ఇంకా అందుకే ఫస్ట్ కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసేస్తే మిగతా పనులు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో నేను ఏం చేస్తా అనేసి కూడా మీకు వీడియోలో చూపిస్తా, అది కూడా చూసేయండి.
ఇంకా గిన్నెలు కడిగి అయితే పక్కన పెట్టేసిన కదా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని అయితే మళ్ళీ స్టవ్ని మంచిగా తుడుస్తున్నా. పొడి బట్ట అయితే తీసుకొని నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. ఒక్క మరక ఉండకుండా కూడా నీట్గా ఉంటుంది. ఇంకా కిచెన్ ఒకటి క్లీన్ ఉంటే మనం ఏ పనైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా కిచెన్ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే చేసేసిన అనమాట. చూసారు కదా కిచెన్ అయితే ఎట్లుంది. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను ఏం చేసిన అంటే బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట. నాకు కట్టింగ్ అయితే అసలు రాదు, స్టిచ్చింగ్ వస్తుంది కానీ కటింగ్ అంతగా రాదనమాట, అంత పర్ఫెక్ట్ రాదు. ఇంకా ఇంకా నాకు తెలిసిన అమౌంట్ అయితే ఆమెనైతే కట్ చేసి ఇవ్వమన్నా అనమాట. అది న్యూస్ పేపర్ కట్ చేసి ఇవ్వక నా బ్లౌజ్ సైజ్ అంటే ఆమె అయితే కట్ చేసి ఇచ్చింది. చూద్దాం, ఇది పర్ఫెక్ట్ వస్తే ఇది ఇట్లనే ఉండి కొంచెం వేరే స్ట్రాంగ్ ఉన్న పేపర్ని అయితే కట్ చేసి అట్లా జాగ్రత్త పెట్టుకుంటే ఇంకా ఎప్పుడంటే అప్పుడు కుట్టేసుకోవచ్చు కదా మనము. ఇంకా అట్లా అయితే అనుకున్నా. న్యూస్ పేపర్ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు అయితే నేను బ్లౌజ్తోనే కుట్టేదాన్ని, అంటే పాత బ్లౌజ్ అంతా కుట్లా నిప్పదీసి దాన్ని అదే బ్లౌజ్ వేసి కట్ చేసి కుట్టేదాన్ని అనమాట. అంటే మంచివి అయితే కుట్టాను, నార్మల్గా డైలీ యూజ్ లాంటివి అట్లయితే నేనే కుట్టుకుంటా. ఇంకా కొంచెం మంచి శారీస్ అంటేనేమో బయట ఇచ్చేస్తాను అనమాట. చూసిరు కదా ఈ బ్లౌజ్తోనైతే నేను కుట్టేది ఇంతకుముందు. మీకు ఎవరికైనా ఇట్లా కట్ చేసి ఇచ్చేవాళ్ళు లేకుంటే మీరే మీ పాత బ్లౌజులు ఉంటాయి కదా, యూజ్ చేయని బ్లౌజులు, ఆ బ్లౌజ్ని అయితే కుట్లా నిప్పదీసి కొంచెం ఐరన్ చేసేసి మీరు బ్లౌజ్ అయితే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఈజీగా. చూడండి నేనైతే న్యూస్ పేపర్ అని చెప్పిన కదా, న్యూస్ పేపర్తో ఇట్లేసి అయితే కట్ చేసి కుట్టేసిన. అది మీకు చూపిస్తా. ఇప్పుడు మొత్తం కంప్లీట్ కూడా అయిందనమాట కుట్టడం. లైనింగ్ క్లాత్కి మెయిన్ బ్లౌజ్కి సెట్ కానట్టు అనిపిస్తుంది కదా, కానీ బాగానే ఉందన్నమాట. పర్లేదు, అంత బ్యాడ్ ఏం లేదు, అందుకే కుట్టేసిన అనమాట. నేను కూడా మంచి బ్లౌజ్ మీదే ట్రై చేసిన. మీకు కూడా ఎవరైనా కట్ చేసి ఇచ్చే వాళ్ళు ఇట్లా లేకుంటే మీ పాత బ్లౌజ్తోనైతే కుట్లన్నీ నిప్పదీసి ట్రై చేయండి ఒకసారి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.